నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో మా నినాదం మావిగాన్ స్పష్టత ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి కృషి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఆర్యాపురం బ్యాంకు లాభాల బాట పట్టించాం, వెల్లడించిన పాలకవర్గ చైర్మన్ చల్లా శంకర్రావు. శాంతి భద్రతల పరిరక్షణలో అటర్ ఫ్లాప్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్ రావు. ముద్రగడ పద్మనాభం కోలుకుంటున్నారు, వెల్లడించిన కుమారుడు ముద్రగడ గిరి. మావిగాన్ వర్సెస్ అమరావతినే వచ్చే ఎన్నికల ఎజెండాగా చేస్తాం. మా నినాదం మావిగాన్. దానికి మద్దతిచ్చే వాళ్ళు మాకు ఓటేస్తారు. అమరావతి వైపు ఉండేవారు చంద్రబాబుకు ఓటు వేస్తారు. మేం మాత్రం మావిగాన్ వైపే. దీన్నే ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెడతాం అని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మావిగన్ అంటున్నారు, మరి విశాఖను వదిలేసినట్లేనా అని విలేకరులు అడగ్గా సమాధానం చెప్పకుండానే జగన్ వెళ్లిపోయారు. ఉండవల్లి పెనుమాకలో పర్యటిస్తారా అని అడిగినప్పుడు స్పందిస్తూ, నేను వెళ్తే అమరావతికి జగన్ వ్యతిరేకమని ప్రొజెక్ట్ చేస్తారు. నేను వ్యతిరేకం కాదు, నేను రైతుల సానుభూతి పరుడిని. అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేం ప్రశ్నిస్తున్నాం అని చెప్పారు. రైతుల కోరిక మేరకే అమరావతిలో పరిస్థితి పరిశీలించేందుకే మా పార్టీ ప్రతినిధులు వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు మా వాళ్లపై దాడి చేయించారని విమర్శించారు. తిరిగి మా వాళ్లపైన కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీ, రైతులను ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు బయటకు రాకుండా చేసేందుకే ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అదేమైనా పాకిస్తాన్ సరిహద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన పోయి భయంతో కూడిన పాలన రాజ్యమేలుతుందని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత పెంచలయ్య రాయబట్టుకొని మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ టీడీపీ. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడతా ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే ఏమైనా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళని అరెస్టు చేయలేదు.
కళ్ళ ముందరే కనిపిస్తుంది. రాళ్ళతో కొడతాడు పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. తొర్రేడు గ్రామంలో పెన్షన్ల పంపిణీతో పాటు 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజీలు ప్రారంభోత్సవం. 4 లక్షల రూపాయల తిరుమల విద్యా సంస్థల సౌజన్యంతో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 8.5 లక్షల రూపాయలతో సొసైటీ బిల్డింగ్ వద్ద నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ షెడ్ ప్రారంభోత్సవం, అలాగే తొర్రేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన వారోత్సవాల్లో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో రేషన్ దుకాణం, అంగన్వాడీ సెంటర్, వెల్నెస్ సెంటర్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దళితవాడలో 80 లక్షలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీని ప్రారంభించామని, మరెన్నో పనులు పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని, త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, నున్న కృష్ణ, కురుకురి కిషోర్, సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ జి శ్రీనివాసరావు, దండముడి బాపినీడు, పాలడుగుల చౌదరి, సుంకవల్లి ప్రసాద్, చిట్టూరి శ్రీధర్, మద్దుకూరి నరసింహారావు, దాసరి రామచంద్రం, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 24 సంవత్సరంలో అధోగతి పాలైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును తమ పాలక వర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత లాభాల బాట పట్టించడం జరిగిందని చైర్మన్ చల్లా శంకర్రావు వెల్లడించారు. షేర్ హోల్డర్లకు 2025 నుంచి 26 సంవత్సరానికి 1.99 కోట్లు డివిడెంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్యాపురం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చెల్లా శంకర్రావు మాట్లాడుతూ గతంలో ఉన్న 678 కోట్ల డిపాజిట్లను ఇప్పుడు 728 కోట్లకు పెంచామని, 403.4 కోట్లు ఉన్న రుణాలను 590 కోట్లకు పెంచినట్లు తెలిపారు. బ్యాంకు కార్యకలాపాలు సక్రమంగా లేకపోవడంతో సాఫ్ట్లోకి వెళ్లిపోయిందని, తాను డైరెక్టర్లు బాధ్యత చేపట్టిన తర్వాత అహర్నిశలు శ్రమించి పాత బకాయిలను 100 కోట్ల వరకు వసూలు చేసి ఎన్పీఏను తగ్గించామన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో 26.59 కోట్ల నికర లాభం రావడం మరొక స్వర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఇప్పుడు 16 బ్రాంచీలు ఉన్నాయని, త్వరలో మరొక 2 బ్రాంచీలు ప్రారంభిస్తామన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు యనమల రంగారావు, పిల్లి శ్యామ్ కుమార్ మాట్లాడారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు బుడ్డిగ రవి, పడాల శ్రీను, మోగిది శ్రీనివాసరావు, కప్పల సూర్యప్రకాష్, ఎర్రమోతు ధర్మరాజు, సింగంపల్లి రామకృష్ణ, తురకల నిర్మల, నీలపాల సూర్య సత్యనారాయణ, సెక్రటరీ గోడే సుధాకర్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ తాడల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బిజినెస్ బాగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము శాప్లోంచి బయటపడిన తర్వాత 2024-25కి అప్పుడు మొత్తం ఖర్చులన్నీ పోను 12.5 కోట్లు వచ్చిందండి. 12.5 కోట్లు ఖర్చులు మొత్తం అన్నీ పోను. అట్లాగే ఈ సంవత్సరం మొత్తం ఖర్చులన్నీ పోను 16 కోట్లు వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో 14 ఈ సంవత్సరం 14 కోట్లు వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మా బ్యాంక్కి 26.5 కోట్ల రూపాయలు మేము మా పాలక మండలి నికర లాభాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే అన్ని ఖర్చులు పోనేది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టిన తర్వాత ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ 5.5 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం జరిగింది. అది కూడా పోల్ తర్వాతే 14 కోట్ల రూపాయల లాభం వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్ 24-25కి 31 కోట్లు రావడం జరిగింది. 26కేమో 35 కోట్లు రావడం జరిగింది. మొత్తం మీద 3.45 కోట్లు పెరిగింది. ఇది కాకుండా బిజినెస్ ఫర్ ఎంప్లాయీస్ కూడా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేస్తూ ఒక్కో ఉద్యోగిపై సగటున 1.39 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయడం జరిగింది. కార్యనిర్వహణ సామర్థ్యానికి ఉద్యోగుల నిబద్ధతకు నిదర్శనం కలిగించింది. సాంకేతిక సామర్థ్యమైన నిర్వహణ సభ్యులు మరియు ఖాతాదారుల విశ్వాసంతో బ్యాంకు ఉద్యోగులు అత్యుత్తమ పనితీరును కనబడడం జరిగింది. అంటే దీంట్లో ఏం లేదు, మా ఎంప్లాయీస్ కూడా చాలా
మేము వచ్చిన తర్వాత వాళ్ళు బాగా బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు 16 బ్రాంచ్లు ఉన్నాయండి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్కి. గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు 16 బ్రాంచ్. మరలా ఈ సంవత్సరంలో ఏవైనా 1-2 బ్రాంచులు పెడదామని కూడా అనుకుంటున్నాం. ఇది కాకుండా లోన్స్ వరకు మేము పదే బాధ్యతలు చేపట్టేటానికి 23/7/24 తేదీకి 403 కోట్లే ఉందండి. మళ్ళీ 30/6/26 నాటికి, అంటే ఇప్పుడు రీసెంట్ మొన్న 36వ, అంటే ఈ 2 సంవత్సరాలకి అది 590 కోట్లు అయిందండి. 403 కోట్ల నుంచి 590 కోట్లకు లోన్కి తీసుకురావడం జరిగింది. సుమారుగా ఇది వాళ్ళు ఉంటున్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక 4 కోట్లే లోన్కి చేశారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎమ్మెల్యేగా ఉన్న మీరే గన్ లైసెన్స్ తీసుకుంటుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూజివీడు పరిశీలకులు మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ రావు నిలదీశారు. ఇటీవల కురిసిన చిన్న వర్షానికే నగరం మొత్తం జలమయం అయిందని, కంబా చెరువులో చేపల పెంపకందారులు డ్రైనేజీ నీరు రాకుండా ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేయడంతోనే తుమ్మలావ, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీటమునిగాయని ఆరోపించారు. వారి చేపలు చనిపోతాయని ఆలోచించారే తప్ప పల్లపు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల పరిస్థితికి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ కమిషనర్ అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శించారు. వెంటనే ఈ ఘటనకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మీకు అంతగా భద్రత కావాలంటే గన్మెన్ల సంఖ్యను 2+2కి పెంచుకోవాలని సూచించారు. వైసీపీ పాలనలో ఇటువంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న, తిరుగతి దుర్గా, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మదీనా బాషా, నందం స్వామి, కొమ్మోజు దుర్గారావు, దాది గౌరీశంకర్, నగరబోయిన శ్రీను, బత్తిన అన్నవరం, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను, నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టరు, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసింది ఏంటి? నిజంగా అటువంటి పరిస్థితే ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచన కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటి? రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇక్కడ మడ్డలు జరిగినాయా? ప్రజాప్రతినిధుల మీద మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగినాయా? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకళ్ళు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంతమంది గూండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనటానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటానని అంటమే ఫెయిల్యూర్ కింద లెక్క. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ దిగుతారు? ఏ దీంట్లో ఉంటారు? 4-5 ప్లాట్ఫారంలు డెవలప్ చేయడానికి 274 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడితే, శాంక్షన్ చేసి పెడితే ఇవాళ మీరు చెప్పుకుంటున్నారు. పోన్లే మీరే చెప్పుకోండి, కాదంటలేదు. కానీ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? 1 year మాత్రం ఉంది.
కరెక్ట్గా 1 సంవత్సరం మాత్రం ఉంది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ మీరు తీసుకొస్తారు, ఎక్కడ ఈ పనులు చేయిస్తారు? జరిగే పని కాదు కదా. అలాగే దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, దాన్ని కూడా అదే చేశారు. అది కూడా ఇవాళ ఈ వచ్చే సంవత్సరంలో జరుగుతుందా అని అంటే ఈ 1 ఇయర్లో జరిగే పరిస్థితి అది పూర్తి కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పుష్కరాలకు సంబంధించినటువంటి యాత్రికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి నగరాన్ని తిట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం రానియద్దు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఆయనకు వైద్యులు మంచి చికిత్సను అందిస్తున్నారని ఆయన కుమారుడు ముద్రగడ గిరి వెల్లడించారు. ఆయన పరిస్థితి క్రమంగా మెరుగవుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలబడిన జగన్కి ఎప్పటికీ రుణపడి ఉంటామని గిరిబాబు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగవుతోందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మళ్లీ యథావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారనే నమ్మకం, విశ్వాసం తమకు ఉందని తెలిపారు. ఈ హాస్పిటల్ యజమాని అయిన శ్రీ పార్థసారథి రెడ్డి గారిని పర్సనల్గా నన్ను కలవమని చెప్పి ఇక్కడ డాక్టర్స్తో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా అమెరికా నుంచి వచ్చిన దత్తాత్రేయ గారు కూడా నాన్నగారి విషయంలో ట్రీట్మెంట్ కూడా ఆయన కూడా సహకరిస్తున్నారండి. ప్రతిరోజు ఎలా ఉంది ఏంటి అనేది పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూ మా కుటుంబానికి అండగా నిలబడుతూ చేస్తున్న ఈ ప్రత్యేకమైన సాయం మేం కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికీ మర్చిపోమండి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. అంటే నాన్నగారితో పాటు ఎంతోమంది పేషెంట్లు ఐసీయూలో ఉండడం జరిగింది. వారందరూ కూడా ఇన్ఫెక్షన్కి భయపడి ఎవరిని రానివ్వట్లేదండి. జగన్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు స్వయంగా ఫోన్ చేసి, సార్ నాన్నగారు కోలుకుంటున్నారు, నాన్నగారికి ఈ విషయం నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICలో 36 సంవత్సరాల పాటు అంకిత భావంతో సేవలందించిన డెవలప్మెంట్ ఆఫీసర్ TNV శర్మ పదవి విరమణ సన్మాన మహోత్సవ సభ స్థానిక హుక్కుంపేట సమీపంలో ఉన్న జూరా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. TNV శర్మ టీమ్ ఏజెంట్స్ రాజమండ్రి మెయిన్ 676 ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో SDM S సాహు, MM సత్యనారాయణ, SM NSS శర్మ, SBM విద్యాసాగర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా జోనల్ ప్రెసిడెంట్ PSNVN ప్రసాద్, డివిజనల్ ప్రెసిడెంట్ K శ్రీనివాస్, డివిజనల్ సెక్రటరీ కిషోర్, LIC ఏజెంట్స్ తరపున PVS కృష్ణారావు, సూరి శ్రీనివాస్, యు ప్రభాకర్ రావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆయన గత 36 సంవత్సరాలుగా LICకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రం అందజేసి అభినందించారు. తనకు జరిగిన సన్మానానికి TNV శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఇంటిగ్రిటీ ఈ 3 అనే పాదాల మీద మన సర్వీసు, దీని మీద వ్యాపారం అనేది జరుగుతుంది. దాని నమ్మే మా ఏజెన్సీకి అవే విద్య కింద నేర్పడం జరిగింది. రానున్న కాలంలో మన ఏజెన్సీ అందరూ కూడా ఈ టెక్నాలజీ పరంగా ఇంకా డెవలప్ అవ్వాలి. దాన్ని అందిపుచ్చుకుంటే కానీ మనకు ఫర్దర్గా ఇది లేదు. అందుకని మన ఏజెన్సీ అందరూ కూడా, అంటే ఏజెన్సీ యొక్క కోరిక ఏంటంటే మా డిఓ గారు ఎలాగన్నా ఇంకా ఉంటే బాగుంటుంది. నాకు కూడా ఏంటంటే నాకు ఇంక వేరే ఏ విద్య రాదు, ఒక్క ఇన్సూరెన్స్ విద్య ఒకటే నాకు కొద్దిగా ఉన్న ప్రావీణ్యత, వేరే ఏమీ లేదు. సో అది కూడా కాకుండా రాజమండ్రి నుంచి నేను ఎక్కగా 2 ఏళ్ల క్రితం అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, హైదరాబాద్లో నేను పనులుగా అక్కడ సెటిల్ అవుదాం అనే ఒక ఆలోచనతో ఉన్నాను. కానీ ఈ లోపల మాకు బాగా అత్యంత ప్రియమిత్రుడు మా నరసింహన్ గారు రాజమండ్రి రిటైర్ అయ్యి రావడం, ఆర్ఎం క్యాడర్లో ఆయన రిటైర్ అయ్యి రాజమండ్రి రావడం, ఆయన రాజమండ్రిలో ఇక్కడ సెటిల్ అవ్వడం, ఆయన కొన్ని కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం, దానికి మిత్రులంతా ఉంటే బాగుంటుంది అని ఆయన అనడం, దాంతో రాజమండ్రిలో ఉందామని ఫర్దర్గా మా ఏజెన్సీతో ఫర్దర్గా వర్క్ చేయాలని అని ఫైనల్గా డెసిషన్ తీసుకుని మా అందరితో ఫర్దర్గా LIC గురించి మూవ్ అవ్వాలని కోరికతోటే సంకల్పించి ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను.
అలాంటి కార్యక్రమంలో శర్మ గారితో చాలా అనుబంధం. ఎప్పుడు ఏం అడిగినా ఏ టైంలో అయినా సరే ఆయన చక్కగా రిసీవింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా చాలా ఇంట్రెస్ట్. నేను ఈ వయసులో కూడా వారిని గురువుగారు అంటే ఆయన నన్ను గురువుగారిని పిలుస్తుంటారు. సార్ మాకు మీరు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే ఆయన ఏం మాట్లాడారు, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా నవ్వుతారు. ఆయన ఆ నవ్వులనే మనం ఎదుర్కోవాలి సమాధానాన్ని. యాసిడ్ పురుగు విషయంలో ప్రజలు అవసరానికి మించి భయపడవద్దని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. తనకు గతంలో ఈ పురుగుతో అనుభవం ఉందని చెబుతూ దానిని నలిపితే మాత్రమే ద్రవం విడుదలై చర్మంపై మంట కలుగుతుందని తెలిపారు. శరీరంపై పాకుతున్నప్పుడు నలపకుండా దులిపేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పివి చలపతిరావు మాట్లాడుతూ యాసిడ్ పురుగు రోవ్ బీటిల్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పురుగు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని, పంటలకు హాని చేసే చీడపీడలను తినే పర్యావరణ హితజీవి అని తెలిపారు. ఇది మనిషిని కుట్టదని, అయితే దానిని చేతితో నలిపితే విడుదలయ్యే టాక్సిన్ చర్మంపై పడితే 24 నుండి 36 గంటల్లో మంట, దురద, నీటి బొడుగులు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే సబ్బుతో కలుపుకోవాలని, చల్లటి కాపడం పెట్టుకోవాలని, అవసరమైతే కాలమైన్ లోషన్, స్టెరాయిడ్ ఆయింట్మెంట్ లేదా వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని సూచించారు. ఎంహెచ్ఓ వినూత్న తదితరులు ఆయన వెంట ఉన్నారు. దానంతా అవే పోతాయి. ఒకటే ఇండికేషన్, అది ఎక్కడుంటే అక్కడ మగ్గిపోయిన మామిడిపల్లి స్మెల్ వస్తుంది. ఇవన్నీ అనుభవంతో చెప్తున్నాను, వాతలు వేయించుకున్నాను కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను. మొత్తం క్లియర్గా చెప్పున్నారు సారు. అది ఇప్పుడున్న యాసిడ్ పురుగు అన్న దాని గురించి ఈ మధ్య ఎక్కువ ఈ కడిపలంకలో కేసులు వచ్చినాయని చెప్పని పేపర్లో వీటిలో వచ్చినాయి. అందరు ప్రజలందరికీ అవగాహన వచ్చింది. అది ఫెడరస్ జాతి చెందింది. అది ఇక్కడనే కాదండి, అన్ని వేరే దేశాల్లో కూడా ఉంటుంది ఆ పురుగు. అది యాక్చువల్గా అగ్రి ఫ్రెండ్లీ అంటాం దాన్ని. అంటే ఏంటంటే మన పంటలకి చీడ పురుగులు ఏమైనా ఉంటే తినేసి బతుకుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకేసారి కొంచెం ఎక్కువ మందిని ఇదయ్యేటప్పటికి అది ప్రచారంలోకి వచ్చింది. అన్ని దేశాల్లో ఉందండి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉంది, దాన్ని నైరోబీ బీటిల్ అంటాం. ఏషియా దేశాల్లో ఉన్న దాన్ని చార్లీ బీటిల్ అంటాం. మన దగ్గర ఏమో రేవో బీటిల్ కానీ ఫెడరస్ బీటిల్ కానీ అంటాం. అది ఒక 1 సెంటీమీటర్ వరకే ఉంటుందండి, చిన్న పురుగు, మన చీమలాగా. ముందు డార్క్ ఆరెంజ్ కలరు, బ్లాక్ కలర్ అట్లా అవుతూ ఉంది. అది అక్కడ చల్లటి ప్రదేశాల్లో కొంచెం ఎక్కువ మన లైట్ ఉన్న చోట అవి కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అది మనల్ని కుట్టదండి. అది కుట్టడం అనేది లేదు. ఆ పురుగు మన ఒంటి మీద పాకినట్టు, మన వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు ఒంటి మీద పాకుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే భయంతో దాన్ని ఒక నలిపేస్తున్నారు. నలిపేయటం వల్ల దాంట్లో అది దాన్ని ప్రొటెక్ట్ దీని కింద పెడిగ్రిన్ చిన్న టాక్సిన్ రిలీజ్ చేస్తుంది, చిన్న ద్రవాన్ని. ఆ ద్రవం మన శరీర గ్రంథులోకి వెళ్ళిపోయి ఒక 24 నుంచి 36 గంటల లోపు చిన్న దురద, మంట అట్లా వస్తున్నాయి. చిన్న నీటి బొబ్బలాగా వస్తాయి. మనం దాన్ని నలపకుండా ఉంటే ఏమి కాదండి, దాన్ని దులిపేయటం చేసేయాలా. లేదు పొరపాటున మన ఇదిలో ఒత్తిడిలో నలిపి కనుక ఎమ్మటే ఇమీడియట్గా కొంచెం సోపు వాటర్తో క్లీన్ చేసేసుకుంటే ఎమ్మటే ఆ టాక్సిన్ యొక్క పవర్ తగ్గిపోతుంది. ఒకవేళ పవర్ అప్పటికి వెళ్ళినా కానీ మనకి చిన్న మంట ఇది ఏంటంటే మన స్ట్రీక్స్ అంటాం, అంటే మనకు చిన్న దారి, నల్లటి దారి వచ్చినట్టు పాకినట్టుగా వస్తూ ఉండేది. దానికి ఇక కంగారు పడాల్సిన పని ఏమి లేదండి. దానికి సంబంధించిన మందులు కరీంలోను కరీము పిఎస్సీలు కూడా ఉంచారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన స్థానిక 28వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా దాలిపర్తి వేమన లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 62 లక్షల మంది లబ్ధిదారులకు 2,750 కోట్ల రూపాయలను, వృద్ధులకు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి 15,000 ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని వేమన కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వచ్చే ఎన్నికల్లో మా నినాదం మావిగాన్ స్పష్టత ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి కృషి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఆర్యాపురం బ్యాంకు లాభాల బాట పట్టించాం వెల్లడించిన పాలకవర్గ చైర్మన్ చల్లా శంకర్రావు. శాంతి భద్రతల పరిరక్షణలో అటర్ ఫ్లాప్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్ రావు. ముద్రగడ పద్మనాభం కోలుకుంటున్నారు, వెల్లడించిన కుమారుడు ముద్రగడ గిరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.